నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవేర్నెస్ కూడా వారు చాలా భాస్కర్ గారు ఒక మాట చెప్పారు, హాస్పిటల్ పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే. నేను కూడా అదే కోరుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంది కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, హెల్త్ కాస్ట్ తగ్గాలి. మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్ లో మేము కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో గానీ గవర్నమెంట్ హాస్పిటల్లో గానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్ కు వస్తే మొత్తం రికార్డ్ అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది, దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి. ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్ లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్ లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ గాని కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకెళ్తున్నా, మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి QR కోడ్ లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్ గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.